హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంతవరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేస్తున్న ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి. మీ సపోర్ట్ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ చేయడం వల్ల మా వీడియోస్ ఇంకొద్ది మందికి వెళ్ళడానికి అవకాశం ఉంటది. అందుకని ప్లీజ్ లైక్ చేయండి. ఈ వీడియో సోమవారం పూజ వీడియో అండి. ఈ వీడియోలో శివలింగం నేను ఎప్పుడు తెచ్చుకున్నాను, ఎక్కడ తెచ్చుకున్నాను, ఏ టైంలో పూజ చేసుకుంటాను, ఎలా పూజ చేసుకుంటాను అవన్నీ చెప్తాను. నేనైతే మా అబ్బాయి పుట్టినప్పటి నుంచి శివలింగం తెచ్చుకొని పూజ చేసుకోవాలని ఆశగా ఉండేది. కానీ మా అబ్బాయి చిన్న పిల్లోడుగా ఉన్నాడు. అప్పుడైతే మా అబ్బాయికి ఆరోగ్యం అసలు సరిగ్గా ఉండేది కాదు. పిల్లలిద్దరూ చిన్నవాళ్ళు. అందుకని వాళ్ళని చూసుకోవడంలోనే నా టైం సరిపోయేది. నేను ఒక్కదాన్నే చూసుకోవడానికి చాలా వరకు ఇబ్బంది కూడా పడేదాన్ని. బయటికి గుళ్ళకి ఎక్కడికి వెళ్ళేవాళ్ళం కాదు. కానీ బయట షాప్‌లో అయినా శివలింగం కొనుక్కోవచ్చు. కానీ గుడిలోనే తెచ్చుకోవాలని అనుకున్నాను. అందుకనైతే తెచ్చుకోలేదు. తెచ్చుకున్నా నేను రోజు పూజ చేయగలనా అని అనుకునేదాన్ని. మా అత్తమ్మ ఫస్ట్ సారి కాశీకెళ్ళినప్పుడైతే శివలింగం తెచ్చింది. అప్పుడు శివలింగము, ఒక నంది, అన్నపూర్ణాదేవి తెచ్చింది. అప్పటి నుంచైతే నేను శివయ్యకి పూజ చేసుకుంటున్నాను. శివలింగం ఇంట్లో పెట్టుకోవడం వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు. చాలామంది అనుకుంటారు, ఇంట్లో శివలింగం పెట్టుకోవచ్చా? పెట్టుకోకూడదా? అని అనుకుంటారు. అలాంటివి ఏమీ ఉండవు. శివయ్యకి పూజ చేసుకోవడం వల్ల చాలా మంచిదే కానీ ఎలాంటి ఇబ్బందులైతే ఉండవు. మేమైతే 5 సంవత్సరాల నుంచి మా ఇంట్లో అయితే శివలింగం ఉంది. మేమైతే పూజ చేసుకుంటున్నాము. ఉదయాన్నే బ్రహ్మ ముహూర్తంలో పూజ చేసుకుంటే చాలా మంచిది. ఇంకా శివయ్యకి అభిషేకం అంటే ఇంకా చాలా మంచిది. కానీ మాకైతే ఒక్క రూమేనా ఉండేది. ఆ రూమ్‌లోనే మధ్యలో గోడ అడ్డం ఉంటది. ఆ పక్కనే దేవుడి రూమ్ అనమాట. ఆ రూమ్‌లోనే. అందుకని చెప్పేసి పిల్లలు మేమందరం కింద పడుకుంటాము. ఇంకా వాళ్ళు పక్కలేసుకొని పడుకోన్నప్పుడు ఇంకా ఇల్లు శుభ్రం చేసుకోవాలన్నా, వాళ్ళు నిద్రపోయేటప్పుడు పూజ చేసుకోలేను కదా! వాళ్ళు స్కూల్‌కెళ్ళిన తర్వాత అయితే అభిషేకం చేసుకుంటాను. మా కౌశి నేను అభిషేకం చేస్తాను మమ్మీ స్కూల్‌కెళ్ళొచ్చిన తర్వాత సాయంత్రం అయితే చేసుకుందామని రోజు అడుగుతా ఉంటాడు. అందుకని చెప్పి సాయంత్రం అయితే అప్పటి నుంచి సాయంత్రం అభిషేకం చేసుకుంటున్నాము. పిల్లలొచ్చేటప్పటికి ఇంట్లో పనులన్నీ చేసేసుకుంటే పిల్లలొచ్చిన తర్వాత ఫస్ట్ అయితే నేను తలస్నానం చేసేసి, ఆ తర్వాత పిల్లలొచ్చిన తర్వాత పిల్లలకి కూడా తలస్నానం చేపిచ్చేసి, మామూలుగా అయితే నేను మా కౌశి ఇద్దరం పూజ చేసుకుంటాము. కానీ ఈరోజు మా కౌశిక్ కొంచెం జ్వరంగా ఉంది. అందుకని నేనొక్కదాన్నయితే ఈరోజు పూజ చేసుకుంటున్నాను. ఇల్లు, వరండా, వంటిల్లు అన్నీ తుడిచేసుకొని శుభ్రంగా తర్వాత పూలన్నీ తీసేసి ఒక ప్లేట్‌లో అయితే పెట్టుకుంటాను. నేను ఎక్కువగా దేవుడి రూమ్‌లోనే ఏదైనా సంతోషమైన, బాధైనా దేవుడికే చెప్పుకుంటాను. ఇంకెవ్వరికి చెప్పుకోను. అదే మంచిదండి. చాలా వరకు దేవుడే మనకి తోడుగా ఉంటాడు. ఎప్పటికైనా దేవుడే తోడు. ఈ లోకంలో ఏది మనకి శాశ్వతం కాదు అని నేనైతే అలాగ అనుకోని ఎక్కువగా నేను చెప్పుకుంటుంటాను. ఎప్పుడైనా దేవుడి రూమ్‌లోకి వెళ్ళలేకపోయినా సరే మనసులో అయితే చెప్పుకుంటాను. ఎలాంటి బాధనైనా స్వామి అయితే తీసేస్తాడు. నేనైతే అలాగ నమ్ముకొని అలాగైతే చెప్పుకుంటాను. తర్వాత అయితే దేవుడి సామానంతా శుభ్రంగా కడిగేసుకొని పసుపు, కుంకుమతో బొట్లయితే పెట్టుకుంటాను. ఆ తర్వాత పోయినసారి ఎళ్ళినప్పుడు కాశీ నదిలో నీళ్ళు తెచ్చింది మా అత్తమ్మ. పోయినసారి తెచ్చినవి మళ్ళీ ఈ సంవత్సరం దాకా నేను మళ్ళీ ఎళ్ళేదాకా అట్లాగే ఉండించుకున్నాను. కొంచెం కొంచెం అయితే స్వామికి అభిషేకం చేసేటప్పుడు ఆ నీళ్ళలో కలిపి వాడుకునేదాన్ని. ఎప్పుడన్నా పండగలప్పుడు మనం నదీ స్నానం చేస్తే మంచిది గదా! అలాంటప్పుడు బకెట్‌లో కొంచెం వేసుకొని ఆ నీళ్ళు పోసుకుంటే నదీ స్నానం చేసినంత ఫలితం దక్కద్దంట మనకి. అందుకని చెప్పేసి అలాగైతే చేసేదాన్ని. ఆ నదిలో నీళ్ళు లేనప్పుడైతే మామూలు నీళ్ళనే నది నీళ్ళు అనుకొని భావించుకొని స్నానం చేసేవాళ్ళమి. కాశీకెళ్ళినప్పటి నుంచి మా అత్తమ్మ తెచ్చినప్పటి నుంచి ఈ నీళ్ళైతే పోసుకుంటున్నాము. ఎప్పుడు తెచ్చినా సరే నీళ్ళు ఒక సంవత్సరం పైనే ఉంటాయి. అస్సల క్రిములు గానీ, పాచి పట్టడం గానీ అలాంటివి అస్సలుండవు. ఇప్పటికి గూడా మా ఇంట్లో నీళ్ళున్నాయి. ఒక సంవత్సరం పైనే అయిపోయింది. అయినా గూడా నీళ్ళైతే అట్లాగే ఉన్నాయి. మన నీళ్ళైతే తొందరగా పాచి పట్టేసి క్రిములు అలాగంతా వచ్చేస్తాయి. కాశీ నదిలో నీళ్ళు ఎంత పవిత్రమైనవో గదా! కాశీ వెళ్ళడం నిజంగా అదృష్టము అసల. నేనైతే వెళ్ళాలనుకుంటున్నాను. కానీ వెళ్ళలేకపోతున్నాను. ఆడికెళ్ళాలన్నా ఒక అదృష్టం ఉండాలంట. శివయ్య అనుగ్రహం లేనిదే అక్కడికి ప్రవేశం అస్సల జరగదంట. కాశీ వెళ్ళాలన్నది నా కోరిక. ఎప్పటికైనా శివయ్య తీరుస్తాడో లేదో తెలీదు కానీ, శివయ్యకి పూజ చేసుకునే అదృష్టమైనా నాకు దొరికిందని సంతోషపడుతున్నాను. ఇప్పుడైతే పూలన్నీ పెట్టేసుకొని, ఆ తర్వాత ఒక డబ్బాలో నీళ్ళు తీసి పెట్టుకుంటానని చెప్పాను కదా! దాంట్లో అయితే నదిలో నీళ్ళు కలిపేసి ఈసారైతే త్రివేణి సంగమంలో నీళ్ళు తెచ్చింది మా అత్తమ్మ. 3 నదులు కలుస్తాయంట. అక్కడ నీళ్ళైతే తెచ్చింది. మళ్ళీ వెళ్ళేదాకా వాటిల్ని జాగ్రత్తగా ఉండించుకుంటాము. మృత్యుంజయ బావిలో నీళ్ళు గూడా తెచ్చింది మా అత్తమ్మ. అయి తాగితే మంచిదంట. అందుకని చెప్పి తెచ్చింది. అందుకని పిల్లలు, మేము అందరం తాగాము. మాకు తెలిసిన వాళ్ళకి కూడా ఇచ్చాము.
ఫస్ట్ అయితే పసుపు నీళ్ళు చల్లేసుకొని, ఆ తర్వాత ఆచమనీయం చేసుకొని, తులసమ్మ కాడ పూజ చేసుకొని, ఆ తర్వాత అయితే ఇంట్లో అయితే పూజ చేసుకుంటాను. ఫస్ట్ దీపం వెలిగించుకొని, గణపయ్య మంత్రం చదువుకొని, ఆ తర్వాత అయితే పూజ స్టార్ట్ చేస్తాను. తర్వాత స్వామికైతే అభిషేకం చేసుకుంటాను. ఒక ప్లేట్ ఉండి ప్లేట్‌లో చేసుకుంటే బాగుండేది. కానీ ప్లేట్ పెట్టుకునే అంత ప్లేస్ లేదు. కొంచెం స్థలమే ఉంది. అందుకని వాడకుండా ఉండే ఒక కొత్త డబ్బా అయితే తీసి పెట్టుకున్నాను స్వామికి అభిషేకం చేసుకోవాలని. ఆ డబ్బాలో అయితే ఇద్దరు స్వాముల్ని పెట్టేసి, నందిని కూడా పెట్టి ఫస్ట్ అయితే గంగాజలం ఉంది కదా! దాంతో అయితే అభిషేకం చేస్తాను. తర్వాత అయితే పాలతో చేసుకుంటాను. మారేడాకు ఉన్నప్పుడు మారేడాకైతే పెట్టుకుంటాను. మారేడాకు, పూలు పెట్టుకొని అభిషేకం అయితే చేస్తాను స్వామికి. మనకి శివయ్యకి పూజ చేయాలంటే మంత్రాలేమి రావాల్సిన అవసరం ఏం లేదు. మనకి వచ్చినంతలో మనమైతే పూజ చేసుకోవచ్చు. మనకున్నంతలో అయితే పూజ చేసుకోవచ్చు. నేనైతే ఓం నమః శివాయ అనే ఒక్క మంత్రాన్ని స్మరించుకుంటా ఉంటాను. ఎక్కువగా ఓం నమః శివాయ అనడం చాలా మంచిది. పూజ చేసినప్పుడైనా, పూజ చేయకుండా ఉన్నప్పుడైనా ఓం నమః శివాయ అనుకుంటే చాలా మంచిది. మంత్రాలు వచ్చిన వాళ్ళైతే మంత్రాలు చదివి పూజ అయితే చేసుకుంటారు. నాకైతే మంత్రాలేం రావు కాబట్టి ఎక్కువగా ఓం నమః శివాయ అనుకుంటా పూజ అయితే చేసుకుంటాను. ఎప్పుడు నిత్యం నేను శివుడినైతే తలుచుకుంటాను. నిద్ర లేసిన దగ్గర నుంచి పడుకునేంత వరకు ఎక్కువ శివనామ స్మరణ అయితే చేసుకుంటాను. చాలా మంచిది శివయ్యని తలుచుకోవడం వల్ల నాకైతే చాలా వరకు బాధ తగ్గినట్టు అనిపిస్తది. ఏదైనా సాంగ్ చెప్పుకున్నప్పుడు నాకైతే బాధ అయితే తగ్గినట్టు అనిపిస్తది. మీరు కూడా స్వామిని తలుచుకోండి చాలా మంచిది. పూజ చేయనంత మాత్రాన స్వామిని తలుచుకోకూడదని ఏం లేదు. ఎప్పుడైనా స్వామిని అయితే తలుచుకోవచ్చు. ఫస్ట్ అయితే నీళ్ళతో అభిషేకం చేసేసాను కదా! మారేడాకు, పూలు పెట్టి నీళ్ళతో అభిషేకం చేశాను. తర్వాత అయితే పాలతో అభిషేకం చేస్తాను. ఈ శంఖం అయితే మా అత్తమ్మ కాశీలో తెచ్చారు. రెండోసారి వెళ్ళినప్పుడైతే ఈ శంఖం తెచ్చారు. కాశీలోనే విభూది కూడా ప్యాకెట్ ఒకటి తెచ్చింది మా అత్తమ్మ. దాన్నే ఒక డబ్బాలో పోసుకొని దాన్నైతే స్వామికి అభిషేకం చేస్తాను. ఏదో నాకు ఉన్నంతలో అయితే అభిషేకం చేస్తాను. ఎవరికి తగ్గట్టు వాళ్ళు చేసుకోవచ్చు. ఎవరి శక్తి స్తోమతలకు తగ్గట్టు వాళ్ళైతే చేసుకోవచ్చు. నాకున్నంతలో అయితే ఇలాగైతే చేసుకుంటాను. విభూతితో అభిషేకం చేసేసిన తర్వాత గంగాజలం అయితే అభిషేకం చేసుకుంటాను. ఎక్కువగా ఓం నమః శివాయ అన్న మంత్రాన్ని మాత్రమే చదువుకుంటాను. ఇంకే మంత్రాలు అవసరం లేదు. ఓం నమః శివాయ అన్న మంత్రం ఒక్కటే వస్తే మనకి చాలు. ఆ మంత్రంతోనే పూజ మొత్తం పూర్తి చేసుకోవచ్చు. అభిషేకం చేసేసిన తర్వాత స్వామిని తుడిచేదానికి ఒక గుడ్డ అయితే సపరేట్‌గా తీసి పెట్టుకున్నాను. అభిషేకం చేసేసిన తర్వాత ఆ గుడ్డతో అయితే స్వామిని తుడిచేసి ఆ తర్వాత విభూది, కుంకుమతో అయితే బొట్లయితే పెడతాను. అభిషేకం చేసిన నీళ్లు నేను చల్లుకొని పిల్లల మీద కూడా చల్లుతాను. ఇంట్లో అయితే చల్లను. ఇంట్లో చల్లితే తొక్కుతామని చెప్పేసి ఇంట్లో అయితే చల్లను. ఎక్కడైనా చెట్లు మొదల్లో అయితే ఆ పాలు పోసేస్తాను. స్వామికి బొట్లు పెట్టేసిన తర్వాత అయితే స్వామి తల మీద కొంచెం విభూది పోసి పెడతాను. మళ్ళీ అభిషేకం చేస్తాను కదా! అభిషేకం చేసినప్పుడు ఆ విభూది తీసుకొని ఒక డబ్బాలో అయితే వేసి పెట్టుకుంటాను. ఆ విభూదినే మేమందరం పెట్టుకుంటాము. ఇద్దరు శివయ్యలు కాకుండా మా ఇంట్లో ఇంకో శివయ్య ఉన్నాడు. ఆ శివయ్య అయితే పెంచుల కోనలో అయితే తెచ్చుకున్నాము. ఆ స్వామికైతే తుడిచేసి బొట్లు పెట్టేసి ఇందాక అభిషేకం చేసేటప్పుడు స్వామికి మారేడాకు పెట్టి అభిషేకం చేశాను కదా! దాన్ని మళ్ళీ కడిగి స్వామి మీద పెట్టి అలాగే ఉండిస్తాను. మళ్ళీ అభిషేకం చేసేటప్పుడు దాన్ని తీసేసి మనం డబ్బుల డబ్బా ఉంటాం కదా! దాంట్లో అయితే పెట్టుకుంటాము. అలా పెట్టుకోవడం వల్ల చాలా మంచిది. నేనైతే అలా చేస్తాను. తర్వాత అయితే స్వామికి పూలన్నీ పెట్టేసి హారతి అయితే ఇచ్చేస్తాను. తర్వాత అయితే ఇంకా కడ్డీలు హారతి ఇచ్చేసిన తర్వాత అయితే కర్పూర హారతి ఇచ్చేసి ఇంకా ప్రశాంతంగా శివయ్యకి దండం పెట్టుకోవడమే. నాయనా పూజా విధానంలో నేనేమన్నా తప్పులు చేసింటే నన్ను క్షమించు. నా మీద దయ చూపు. అందరూ బాగుండాలి. అందులో మేము ఉండాలి. ఇంకా మీదటైనా మా జీవితంలోకి సంతోషాలు రావాలని కోరుకుంటున్నాను. దండం పెట్టుకుంటాను. అంతకుమించి ఏ కోరికలు కోరను. ఇంతేనండి ఈ వీడియో అయితే నేను చెప్పాలి అనుకున్నవన్నీ చెప్పేసాను అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. వీడియో మొత్తం చూసేసి వెళ్ళిపోకండి. ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.